నిన్న జరిగిన రా కదలిరా కార్యక్రమం కాబోయే ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు మాడుగుల నియోజకవర్గం కె కోటపాడు మండలం గొండుపాలెం గ్రామంకి వచ్చిన మాడుగుల నియోజకవర్గం ప్రజలకి అందరికీ అలాగే జిల్లాకి చెందిన అన్ని నియోజకవర్గాల ప్రజలకి ప్రత్యేక ధన్యవాదములు. ఈ సభను జయప్రదం చేసినందుకు పేరు పేరున ధన్యవాదములు తెలియజేసుకుంటున్న మంత్రివర్యులు బూడి ముత్యాల నాయుడు నిన్న సభానంతరం పెట్టిన ప్రెస్ మీట్ కు కౌంటర్ ఇచ్చారు. ఇట్లు మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు మాడుగుల నియోజకవర్గం. బూడిద మింగి చాలా వరకు కూడా అనారోగ్యాలు పారవుతాను. అందుకే బూడిద ముచ్చారు తప్ప ఈ మనిషి వేరేవాడు కాదని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే ఈరోజు మేము ఒకటే నిర్ణయించుకుంటున్నాం, రేపు 2024 ఎన్నికల్లోని తెలుగుదేశం పార్టీ విజయకేతనం ఎగిరేస్తుంది, అందులో సందేహించక్కర్లేదని చెప్పి ప్రజలు వచ్చినట్టు ప్రజల తాలూకా ఆదరణ, ఆ యొక్క సభ దిగ్విజయంగా కావడం అనేది మరి ఈరోజు తార్కాణం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మునుపు ఎన్నడూ నేను చూడలేదు. 15 సంవత్సరాల నుంచి మేము చంద్రబాబు నాయుడు గతంలో రావడం జరిగింది. ఎప్పుడు 2013లో ఇప్పుడే ఈ యొక్క గడ్డపైన మాడుగుల గడ్డపైన అడుగు పెట్టారు. ఎక్కడా కూడా దాదాపుగా 3-4-5 కిలోమీటర్లు ఏవైతే ప్రజలు రావడానికి అసౌకర్యం అయిపోయి ఉన్నటువంటి ట్రాఫిక్ జామ్ అయిపోయి అక్కడికి సభా ప్రాంగణానికి చేరుకోవడానికి చాలా ఇబ్బందులు అయ్యాయి. అంటే అంత ట్రాఫిక్ జామ్ అవ్వడం అంటే అంతమంది ప్రజలు వచ్చారు కాబట్టి ఆ విధమైనటువంటి ఇబ్బందులు కలిగాయి. అయితే ఈరోజు చాలా ప్రయత్నం చేసింది వైఎస్ఆర్ పార్టీ అధికారాన్ని వినియోగించుకొని ఆ సభకు వెళ్ళడానికి వీల్లేదు, ఆ సభకు వెళ్తే మీకు ప్రభుత్వం నుంచి వచ్చిన పథకాలన్నీ కూడా వర్తించగానే చేస్తామని చెప్పి ఇంకా నమ్మబలికారు. ప్రజల్ని మోసం చేయడం కోసం గతంలోనూ మోసం చేశారు, ఇంకా నమ్మబలికారు. ఈరోజు ఒకటి గుర్తుంచుకోవాలి, ఒక నాయకుడి మీద ఒక పార్టీ మీద ఒక నమ్మకం ఏర్పడినప్పుడు అరచేత్తో సూర్యుని ఆపుదామంటే ఆపేది కాదు. అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు తనకు రాకని ప్రజలు ఈరోజు మెచ్చి మప్పించి మళ్ళీ రేపు గతంలో ఏదైతే అభివృద్ధి జరిగిందో, గతంలో ఏ అభివృద్ధిని అయితే చూపించారో చంద్రబాబు నాయుడు గారు, అదే అభివృద్ధి మళ్ళీ కావాలి. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ నీ బతుకంతా నీ మొదటి భార్య కొడుక్కి నీ నిజంగా చెప్తానని ఈరోజు వరకు ఏనాడు కూడా వ్యక్తిగతంగా నేను ఎప్పుడు మాట్లాడలేదు. రాజకీయాలు మాట్లాడాలా, కానీ ఈరోజు నేను మాట్లాడుతున్నాను. నువ్వు నీ తండ్రికి సొంత కొడుక్కి పెళ్ళి అయితే ఆ పెళ్ళికి ఎవరిని వెళ్ళొద్దని చెప్పి నువ్వు ఆ పెళ్ళికి ఎవరైనా వెళ్తే మీ తాట తీస్తామని చెప్పి మీ కార్యకర్తలకి మీ నాయకులకి బెదిరించలేదా? నీది ఒక బ్రతికేనా? కొడుకు పెళ్ళి అయితే ఆ పెళ్ళికి వెళ్ళడానికి వీల్లేదని చెప్పినటువంటి దుర్మార్గుడివే నువ్వు మాట చెప్తాను, నీతి చెప్తాను. ఈరోజు నీ యొక్క నాయకుడు మీ పినతండ్రిని హత్య చేస్తే ఆ హత్య ఎవరు చేశారనేది ఇప్పుడుకొచ్చి నువ్వు తేల్చుకోలేకపోయావు. నీ సొంత చెల్లి, నీ సొంత అమ్మ, వాళ్ళకి దిక్కు దివానం లేదు, వాళ్ళనే నువ్వు మోసం చేస్తావు. ప్రజలు మోసం చేయడం నీకు పెద్ద గొప్ప. నీకు రానున్నది ముందున్నది ముసలి పండుగ. రేపు రానున్నది తప్పకుండా నువ్వు ఆడు జైలుకి వెళ్తాడు. ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఈ 43,000 కోట్ల రూపాయలు ఏదైతే ఈడీ అటాచ్ చేసినటువంటి ఏవైతే కేసులు ఏవైతే ఉన్నాయో ఆ కేసులనేవి తప్పకుండా బయటపడ్డాయి. అందులో తప్పకుండా నువ్వు ఈ పదవి అయిపోతే పదవి ఉంది కాబట్టి ఆ పదవి ఉన్నదానికి నీ యొక్క కేసుల మీద దాన్ని అన్నిటి కూడా మేనేజ్ చేసుకుంటావు. నీ పదవి పోని నువ్వు కంపల్సరీగా జైలుకి వెళ్తావు తప్ప వేరే కాదని చెప్పి సందర్భం చేస్తున్నావు. అదేవిధంగా ఈరోజు బోడి ముచ్చాడు కూడా నువ్వు ఏదైతే నీ గ్రామంలో ఉన్నటువంటి 18 ఎకరాల భూమి ఏదైతే దేవాదాయ భూమిని నువ్వు అనుభవిస్తున్నావో, చెరువులు తవ్వించుకుని అనుభవిస్తున్నావో, లేదు ఏటు బాడవ ఏదైతే ఉందో దీన్ని అనుభవిస్తున్నావో, బీసీలకి ఎస్టీలకి ఇచ్చినటువంటి గృహ నిర్మాణం కోసం కేటాయించిన భూమిని నువ్వు కాజేసావో, నువ్వు ఈ గ్రామంలో చేసినటువంటి అవినీతి ఏదైతే ఉందో, లేదు ఈ యొక్క నియోజకవర్గంలో నీ అధికారాన్ని ఉపయోగించుకొని ఏవైతే రోడ్లు వేస్తావో, నాసిరకం రోడ్లు వేస్తావో ఆ రోడ్లన్నీ కూడా పూర్తిగా ఆ రోజు నాసిరకం రోడ్లు ఉన్నాయి వేస్తావు. కాబట్టి రేపు మేము అధికారులకు వచ్చిన తర్వాత దాని మీద పూర్తిగా ఎంక్వైరీ వేసి ఈ నాసిరకం రోడ్లు ఏ విధంగా అయితే వేసావో దాని మీద జరిగినటువంటి అవినీతి ఏదైతుందో దాన్ని తప్పకుండా బయటికి తీసి, అదేవిధంగా ఇసుక మీద నువ్వు ఏదైతే దందా చేసావో, ఎంత దోపిడీ చేసావో, నువ్వు చేసినటువంటి రుబాబు ఏదైతే చాలా వరకు భూమిని కొట్టిస్తావు. ఎవరైతే ఈరోజు మొన్న మారేపల్లి దగ్గర ఉన్నటువంటి భూమి, ఆ భూమి మీద దాదాపుగా ఆ యొక్క ఎవరికైతే నువ్వు ధారాతత్వం చేయించావో 5 కోట్ల రూపాయలు నువ్వు తీసుకునే సంగతి మాకు తెలియదు అనుకుంటున్నావా? నేను ఒకటే అంటున్నాను, ప్రజలు ఏమో ఎర్రోళ్ళు కాదు, పిచ్చోళ్ళు కాదు.
తప్పకుండా నీలాంటి దుర్మార్గుడిని మూర్ఖుడిని తప్పగా ఇంటికి పంపిస్తారు. తప్పిదాయిపోయి ఏదో బయటపడ్డావు, నీకున్నటువంటి చరిత్ర ఏదైతే ఉందో ఆ చరిత్ర బయట పెట్టి నీ తాట తీస్తావు తప్ప ఏదో ఊరుకోము. తప్పకుండా నిన్ను కూడా జైలుకి పంపించే కార్యక్రమం చేస్తున్నాయి. నీ భార్యల పేరు మీద ఆవిడ పేరు రవణమ్మే, ఈవిడ పేరు రవణమ్మే, ఆ రవణమ్మ ఉండి రికార్డులు ఎక్కడికి పోవు, నీ బ్యాంకుల్లో నువ్వు ట్రాన్స్ఫర్ చేసిందే పోవు. నువ్వు ఆ ఇద్దరి పేరు మీద ఒకే పాస్ పుస్తకం మీద నువ్వు లోన్ తీసుకొని నువ్వు దాని మీద డబ్బులు తీసుకున్నావు, అది కూడా ఉన్నాయి. నువ్వు ఒక దుర్మార్గుడు అనేది ప్రజలు ఈరోజు గ్రహించారు కాబట్టే రేపు రానున్న రోజుల్లో నీకు భయం పుట్టింది. భయం నీకే కాదు, వైఎస్ఆర్ పార్టీకే భయం పుట్టింది. వైఎస్ఆర్ పార్టీ ఊడిపోబోతుంది. మళ్ళీ తెలుగుదేశం పార్టీ, పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ అధికారం రాబోతుంది. కాబట్టి దానికి సంకేతం నేను చెప్తా ఉన్నాను. ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ నీ అధికార పార్టీ చరిత్రలో, భారతదేశ రాజకీయ చరిత్రలోనే అధికార పార్టీ తాలూకా ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా అధికారం ఉంటుండగా పక్క పార్టీలకు వెళ్ళారంటే నీకు సిగ్గు లజ్జ సరవు లేనట్టు పార్టీలు అని చెప్పి ఈరోజుగా ఈ సందర్భంగా వాళ్ళే